చూస్తున్నాడు. అయినా నేను వెళ్ళకుండా బాబా మా ఆయన్ని రక్షించాడు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నేను బాబాని వదిలిపెట్టి ఇంకో గురువుని ఎలా తీసుకుంటాను అని డౌటు. అది మళ్ళీ అది పోగొట్టడానికి అమ్మ ఎంత మిరాకిల్స్ చూపించాల్సొచ్చిందో. ఎంత అంటే నేను అందరిలో వర్క్ చేస్తున్నది నేను అని ఆవిడ చూపించడానికి. అంటే దుబాయ్‌లో ఉన్నప్పుడు మా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందిలే. ఒకసారి మా బావగారికేమో బ్రెయిన్ ట్యూమర్ వస్తే మేము హెల్ప్ చేయడానికి వచ్చాము. మా ఆయన ముందు రోజు వెళ్ళిపోయారు. నేను నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకొని ఇల్లంతా వైండ్ అప్ చేసుకొని ఏదో ఆయన చెప్పిన బాధ్యతలన్నీ కంప్లీట్ చేసుకొని మర్నాడు బయలుదేరా. బయలుదేరుతుంటే ఇక్కడ ఈయనకున్నది చాలా పెద్ద పొజిషన్, అది బ్రెయిన్ ట్యూమర్. అప్పుడప్పుడే నాకేమో జస్ట్ రియలైజేషన్, ఐ గాట్ మై రియలైజేషన్. జస్ట్ బేబీ కుండలిని అన్నమాట నాకు. శ్రీ మాతాజీ నాకు ఫ్లైట్‌లో చందమామతో బంధనిచ్చారు. అంటే నేను కళ్ళు తెరిచేప్పటికి జస్ట్ ఇట్లా నిద్ర పట్టింది. వెంటనే ఎవరో తట్టి లేపినట్టయింది. కళ్ళు తెరిచి ఇట్లా కిటికీలోంచి చూసేప్పటికి నా ఏరోప్లేన్ వింగ్ దగ్గర చందమామ కనపడుతున్నాడు. ఇదేంటి ఇంత చందమామ ఆకాశంలో పైన అక్కడ కనపడాలి కదా! ఇక్కడెలా కనపడుతున్నాడు? నాకేదైనా పిచ్చెక్కిందా? మతి భ్రమించిందా అనుకున్నా నేను. అందరిని చూస్తున్నా ఫ్లైట్‌లో, చుట్టుపక్కల అందరూ చూస్తున్నారా? నేనే చూస్తున్నానా? అందరూ వాళ్ళ పిల్లల్ని ఆడించుకుంటున్నారు. అందరూ బిజీగా ఉన్నారు. ఎవ్వరికీ ఇది అసలు పట్టట్లేదు. నేను చూస్తూ ఉండిపోయినా అట్లాగా. ఆ వింగ్ కింద నుంచి తిరిగి మొత్తం ఫ్లైట్‌ని చుట్టముట్టి మళ్ళీ ఎదురుగుండా కనపడ్డది. మళ్ళీ వింగ్ కింద నుంచి మొత్తం చుట్టుముట్టి మళ్ళీ ఎదురుగుండా వచ్చి అప్పటికి నా ఫ్లైట్ ఇంకా ల్యాండ్ అవుతోంది. రెడ్‌గా అయిపోయి వానిష్ అయిపోయింది. అంటే అంతకుముందు బహుశా ఇంకొక రౌండ్ తీసుకుందేమో. అంటే 3 ½ బంధన్ మొత్తం ఇచ్చారు చంద్రమామతో. అప్పటికి నాకింత సహజయోగా తెలీదు. నేను తర్వాత సీనియర్ సహజయోగీస్ అందరిని అడిగా. ఇలా జరిగింది. నాకు చందమామ ఎట్టా నా ఫ్లైట్ వింగ్ దగ్గర కనపడ్డాడు. అసలు ఇది ఎవరికైనా అవుతుందా అనంటే అప్పుడు వాళ్ళు చెప్పారు. చందమామతో బంధాన్నిచ్చింది. లెఫ్ట్ సైడ్ అటాక్ రాబోతుంటే నీకు అక్కడ జరుగుతున్నదేంటంటే మీ బ్రదర్ ఇన్ లాకి పెద్ద పొజిషన్ అది. నువ్వు వెళ్తున్నావు హెల్ప్ చేయడానికి. సో యువర్ కుండలిని ఈస్ జస్ట్ నౌ అవేకెండ్. ఇట్ ఈస్ బేబీ కుండలిని. అటాక్ అవ్వచ్చు నీకు. అందుకని అంత పెద్ద సంరక్షణ ఆవిడ కల్పించారు నీకని. సో ఇవన్నీ మనకెందుకు చూపిస్తుంది? మనమేం గొప్పవాళ్ళమని కాదు. మనకి నమ్మకం కలగడానికి ఆవిడ మీద. ఆవిడకి ఇవన్నీ చేయాల్సొస్తుంది ఆవిడ మన కోసం. ఎంత నిజంగా కష్టపడ్డదో ఆవిడ మనందరినీ ఆవిడని గుర్తుపట్టేట్టు చేయడానికి, తీసుకురావడానికి. అందుకే ఎవరైనా గుర్తుపట్టకపోతే నేను అదే అనుకుంటా. వాళ్ళకి ఇంకా టైం రాలే. అమ్మే చేస్తుంది. మనమేం చేయలేము. మన పని మనం చేస్తూ ఉండడం. వాళ్ళకి టైం వచ్చినప్పుడు అమ్మకి క్షణం పట్టదు. మనందరినీ తీసుకురాలా? మనమేమిటి మనంతట వచ్చామా? ఎన్ని డౌట్లు మనకి? గుర్తుపట్టడం తేలిక కాదు. మహామాయ గదా! సో ప్రాసెస్ ఉంటుంది డెఫినెట్‌లీ. కానీ ఆవిడేం వదిలిపెట్టదంటే, ఆవిడ ఎన్నుకుందంటే ఇంకా అది జరుగుతుంది. సో మనకి ఫెయిత్ ఉండాలి, సరెండరెన్స్ ఉండాలి అంతే. జై శ్రీ మాతాజీ.